పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో సుదీర్ఘ ప్రాజెక్ట్గా హరిహర వీరమల్లు నిలిచిపోనుంది. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి 4-5 ఏళ్ళు అవుతుంది. అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. మధ్యలో పవన్ మిగతా సినిమాలు కమిట్ అవ్వడం, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అవ్వడంతో రోజు రోజుకి వెనక్కి వెళ్తూనే ఉంది వీరమల్లు. మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఇక్కడి నుంచి చూసుకుంటే రిలీజ్కు 4 వారాల సమయం కూడా లేదు. కానీ ఖచ్చితంగా అనుకున్న సమయానికి రిలీజ్ చేసి తీర్తామని నిర్మాత ఏఎం రత్నం పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. పవన్ 4-5 రోజులు డేట్స్ ఇస్తే హరిహర వీరమల్లుకు గుమ్మడికాయ కొట్టాలని చిత్ర యూనిట్ చూస్తుంది. కానీ ఈ సమయంలో పవన్ డేట్స్ ఇచ్చి బ్యాలెన్స్ షూటింగ్ ఫినిష్ చేస్తారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. లేటెస్ట్గా ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. ఎందుకంటే అదే రోజు రాబిన్ హుడ్, మ్యాచ్ స్క్వేర్ లాంటి సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసి పెట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాల ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు మేకర్స్. వీరమల్లు వాయిదాని తెలిసిన తర్వాతే ఈ సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయినా కూడా వీరమల్లు టీం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ వీరమల్లు వాయిదా పడితే ఏప్రిల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఇంత తక్కువ గ్యాప్లో వీరమల్లు రెడీ అవుతుందా అనేది మళ్ళీ డౌటే. కాబట్టి ఈసారి వచ్చే వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడకుండా ఉండేలా ఉండాలన్నమాట.